హలో అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ మానస. ఈరోజు మా పాప కోసం అయితే ఓట్స్‌తోని ఒక రెసిపీ చేసిన. ఒకవేళ మీకు కూడా బేబీస్ ఉంటే వారికి పెట్టొచ్చు. మీకు కూడా వీడియో యూజ్ అవుతదనుకుంటే మొత్తం చూసి లైక్ చేయండి. ఇప్పుడైతే మనం చూద్దామా ప్రాసెస్‌లోకెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడైతే న్యూట్రీ డిలైట్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. న్యూట్రీ డిలైట్ రోల్డ్ ఓట్స్. మా పాపకైతే ఈ ఓట్సే యూజ్ చేస్తున్నాను నేను. ఈ ఆల్రెడీ హాఫ్ ప్యాకెట్ అయిపోయింది. కావాలంటే మీరు వేరే ఏ బ్రాండ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ స్పూన్‌తోని మెజర్‌మెంట్ తీసుకుంటున్నా. ఈ స్పూన్‌తోని కొలతగా 2 స్పూన్లు తీసుకుంటున్నా. మీరు కావాలంటే వేరే స్పూన్‌తోనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ స్పూన్‌తోని 2 స్పూన్లు తీసుకుంటున్నా. నేను మా పాపకు ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ లాగా ఒకటే టైం పెట్టాలనుకుంటున్నా కాబట్టి 2 స్పూన్స్ తీసుకున్నా. మీరు ఒకవేళ ఇద్దరు పిల్లలున్నా ఇట్లా ఇద్దరికి ముగ్గురికి వండాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. మీ పిల్లలు తినే దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ తీసుకున్నా. ఇప్పుడైతే బౌల్ పక్కకెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ కావాలి. ఇప్పుడు ఇది హీట్ అయినోళ్ళే మనమైతే గీ వేసుకుందాం. నేను ఆయిల్ అస్సలు యూజ్ చేయట్లేదు, ఓన్లీ గీయే. నెయ్యి అయితే మా అమ్మ చేతులతో చేసి నాకైతే మా పాప కోసమని ఇక్కడికి పంపింది. నేనైతే హోమ్ మేడ్ గీ వాడుతున్నా. మీరు కావాలంటే వేరే ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బౌల్ కొంచెం వేడైంది. ఇప్పుడు అందులో నేను హాఫ్ స్పూన్ గీ వేస్తున్నాను. ఓన్లీ సగం చెంచా నెయ్యి వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడైతే మనం ఓట్స్ యాడ్ చేసుకుందాం. ఓట్స్ వేసుకొని మిక్స్ చేయండి. ఓట్స్ నార్మల్గా తొందరగా మాడిపోతాయి. నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేగాక ఇప్పుడు వీటిని తీసి మనం పక్కకు పెట్టుకుందాం, వేరే బౌల్లో వేసుకుందాం. ఇక్కడ నేనైతే వేరే బౌల్లో పెట్టుకుంటున్నా. మీరు కావాలంటే ఇందులోనే పాలు వేసి చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పచ్చి పాలు తీసుకున్నా కాబట్టి ఇవి సపరేట్ చేసి మళ్ళీ బౌల్ పెట్టి అందులో పాలు అయితే వేస్తాను. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏ బౌల్తో ఓట్స్ తీసుకున్నానో అదే బౌల్తో ఫుల్గా పాలు తీసుకున్నాను. ఏ బౌల్తో ఓట్స్ తీసుకున్నానో అదే బౌల్తోని ఫుల్గా పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నేనైతే మిల్క్ వేస్తున్నాను. మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ పాలు నేను పచ్చి పాలు అన్నాను కదా, అందుకే కొంచెం కాసేపు మరగనిస్తున్నా. మీరు ఒకవేళ కాగబెట్టిన పాలైతే డైరెక్ట్ ఓట్స్ వేపాకనే వేసేయచ్చు మిల్క్. ఇలా పాలు కొంచెం మరిగిన తర్వాత నేనైతే ఇందులో ఓట్స్ అయితే వేస్తున్నాను. ఓట్స్ వేసి బాగా కలపండి. ఇలా కొంచెం పాలు మరిగి కొంచెం దగ్గర అవుతుందన్నప్పుడు కొంచెం బెల్లం తీసుకోండి. నేను చక్కెర వేయట్లేదు, బెల్లం యూజ్ చేస్తున్నా. కావాలంటే మీరు వండిన తర్వాత హనీ అయినా వేసుకోవచ్చు, వండిన తర్వాత హనీ వేసుకోవచ్చు. ఇందులో మీరు ఇంకా కాజు, బాదం, పిస్తా ఇవన్నీ పౌడర్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. మా పాప అయితే అట్లా తినట్లేదని నేను ఓన్లీ ప్లెయిన్గా ఇట్లే చేస్తున్నా. ఇప్పుడు మనం ఇలా మొత్తం దగ్గర పడనివ్వాలి. దగ్గర అంటే మరి మా పాప అయితే దగ్గరగా ఉంటే అస్సలు తినది. ఇట్లా కొంచెం సూప్ లాగా ఉంటేనే తింటుంది. అందుకే నేను ఇట్లా సూప్ లాగా ఉంచుకొని ఇప్పుడైతే బౌల్లో వేస్తున్నాను. ఇదైతే కొంచెం చల్లారనివ్వాలి. వేడివేడిగా పిల్లలు తినరు కదా. వేడి మొత్తం చల్లారాక ఇప్పుడైతే మా పాపకు తినిపిస్తున్నా. చూడండి, మా పాపకి బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా తింటుంది. చూడండి, తినుకుంటూ సూపర్ అని అంటుంది. బేబీస్కి ఎవరికైనా ఈ రెసిపీ నచ్చుతుంది. మీకు ఎవరైనా బేబీస్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వీడియో షేర్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఇంట్లో ట్రై చేసి మీ బేబీస్ తింటే కామెంట్ చేయండి. ఓకే, మరి బాయ్.